ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒబిసిటీ అనేది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఒబిసిటీ ఉన్నారు. ఒబిసిటీ ఉంటే పట్టుంటే తెలియదు ఉంది, అన్ని రోగాలు దాంట్లో ఉంటాయి. ఇప్పుడైతే మనతో పాటు వంశీ గారు ఉన్నారు. 192 kgs నుంచి 100 kg దగ్గరట. అంటే 100 kg తగ్గడం అంటే మామూలు సామాన్యమైన విషయం కాదు. అది ఆయన ఎన్ని రోజుల్లో తగ్గారు? ఆయన్ని తగ్గించిన ఆయన లక్ష్మణ్ గారు ఎలా తగ్గించారు ఏంటి? ఇప్పుడు ఎంత చూస్తుంటే ఆరోగ్య డైట్ అనే మాట అనిపిస్తుంది. సాంప్రదాయ బద్ధకంగా ఆరోగ్యంగా ఉంటూనే డైట్ చేపిస్తున్నారు ఆయన. అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, ఎలా తగ్గుతున్నారు ఏంటి, అది వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకున్నాం. అదే సార్, నమస్తే అండి. నమస్తే వంశీ గారు, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ మీతో మాట్లాడదాం, లక్ష్మణ్ గారిని తర్వాత మాట్లాడదాం. అసలు ఎలా సాధ్యపడింది 192 kgs నుంచి 100 అంటే ఎట్లా సాధ్యపడింది? 92 kgs ఎలా సాధ్యపడింది? మిరాకిల్ లాగా ఉంటుంది. మిరాకిల్ ఏం లేదండి, నార్మల్ గా అంటే మనకి మామూలు స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపించింది కొంచెం అలవాటు అవ్వడానికి. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మీకు. ఎవ్రీ మంత్ ఒక్కొక్క మంత్ 15 kg, ఒక మంత్ 10 kg అట్లా తగ్గుకుంటూ వచ్చింది. ఎన్ని నెలలు పట్టింది సార్? నాకు కరెక్ట్ గా మనకి సంవత్సరం 1 month అండి, 13 months అనుకోండి. 13 months అయిపోయి 14 months కి 100 kgs దగ్గర. అప్పుడు ఎలా ఉండేది సార్ మీ ఆరోగ్య సమస్యలు? కానీ విపరీతమైన సమస్యలు ఉండేటువంటి. మనకి మామూలుగా 2-3 అడుగులు వేయలేకపోయేవాడిని. విపరీతమైన నొప్పులు, షుగర్, బీపీ, ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ డైట్ లోకి వచ్చానో, లక్ష్మణ్ గారితో కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ అయిపోయినాక ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రెసెంట్ యాజ్ యూజువల్ నార్మల్. మ్యాక్స్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే లైపో చేయించుకుంటారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి, మీరు బిల్డర్ కాబట్టి. చాలా మంది పెద్ద సినీ స్టార్స్ కూడా లైపోకి చూస్తూ ఉంటారు. అటువంటిది లక్ష్మణ్ గారు నమ్మాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా అంటే బేసికల్ గా నాకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో పనిచేసేవాడిని. స్టార్టింగ్ లో 6-7 years పనిచేశాను. సో ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, నాది MSc మైక్రోబయాలజీ. సో అది నాకు తెలుసు. అంటే మామూలుగా మనం మెడిసిన్స్ వాడతాం, అది టెంపరీ. సో బేరియాట్రిక్ వెళ్ళొచ్చు. బేరియాట్రిక్ నార్మల్ వెళ్ళడానికి చాలా మంది సజెస్ట్ చేశారు నాకు అప్పుడు హై వెయిట్ ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే బేరియాట్రిక్ తర్వాత మళ్ళీ నార్మల్ గా మీకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు 1-2 years మీరు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాక రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత తిరిగి నార్మల్ లైఫ్ స్టైల్స్ వచ్చినాక మళ్ళీ 1 year లో మీరు బ్యాక్ టు నార్మల్, స్క్వేర్ వన్. రెండోది ఏంటనంటే, ఎందుకు మన శరీరం ఇంత అద్భుతంగా దేవుడు ఇచ్చిన వరం ఉన్నప్పుడు, ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉన్నప్పుడు బేరియాట్రిక్ లైపోసెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీకు 10-15 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమో. న్యాచురల్ గా తింటూ మీకు స్పైసీ ఫుడ్, ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు, లక్ష్మణ్ గారు గైడెన్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదా దాంట్లో. సో వితౌట్ సింగిల్ ఇంజెక్షన్ మనకి ఏ ప్రాబ్లం లేకుండా మీరు నన్ను చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న చేంజెస్? అప్పటికి ఇప్పటికి అంటే మీకు టోటల్ గా అండి, మనకి మామూలుగా రూపాయి నాణానికి 2 వైపులు ఉన్నట్టు, ఒకటి అవతల సైడ్, ఒకటి ఇవతల సైడ్. టోటల్ గా అసలు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, లైఫ్ చేంజ్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతకుముందు నేను హార్డ్లీ మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కలేకపోయేవాడిని. ఇప్పుడు కంటిన్యూగా 5 floors ఎక్కుతాం, దిగుతాం, 10 floors ఎక్కుతాం. అవసరం అయితే 10 kilometers రోజు వాకింగ్ చేస్తాము. అద్భుతంగా మీకు నార్మల్ బాడీ ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉంటామో అట్లా ఉంటుంది. అప్పుడు టెస్టులు చేయించుకుంటే ఏమొచ్చినాయి? ఇప్పుడు రీసెంట్ గా టెస్టుల్లో ఏమొచ్చింది? అప్పుడు టెస్ట్ చేయించుకుంటే నాకు షుగర్ ఉంది, షుగర్ బీపీ అవన్నీ ఉండే. ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే మీకు HbA1c వచ్చేసి 4.5, నార్మల్ బీపీ 110/70. అసలు ఏమీ లేదు ప్రాబ్లం, జీరో, ఫుల్ హెల్తీ పర్సన్. ఓన్లీ అంతా లక్ష్మణ్ గారు డైట్ వల్ల. లక్ష్మణ్ గారు ఏంటి సార్, ఏంటి సీక్రెట్, ఎక్కడ పట్టుకున్నారు ఏంటి? చాలా మంది చెప్తుంటారు చాలా డైట్లు ఉన్నాయి. మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్తారు, వీరమాచార్య గారు చెప్తారు, ఇప్పుడు రీసెంట్ గా మన సుమన్ టీవీలో వస్తున్నారు. ఎవరు నమ్మాలి? లక్ష్మణ్ గారి దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఎలా రావాలి? అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న కూరగాయలు ఉన్నాయి కదా, ఆ కూరగాయలనే మార్చి ఆహార విధానంగా మనం తయారు చేస్తాం. అది తింటే మనకి, ఆ కూరగాయలు మేము తింటున్నాం కదా, మరి మేము ఎట్లా? అది ఒక పద్ధతిలో తినాలి. ఎందుకంటే కూరగాయలని మీరు రైస్ తో పాటు తింటారు, రైస్ తినకూడదు. మనం రైస్ తినే అర్హత కోల్పోయాం. ఎప్పటి నుంచి సార్ అది? ఫ్యాన్ వచ్చిన తర్వాత. ఫస్ట్ ఫ్యాన్, తర్వాత పేస్ట్, తర్వాత మిక్సీ వచ్చిన తర్వాత అందులో ఏంటంటే మన పూర్వీకులు తినే డైట్ కి, అన్నానికి, ఇప్పుడున్న రైస్ కి చాలా వేరియేషన్ ఉంది. వాళ్ళు దంపుకొని చక్కగా తినేవారు, దంపుడు బియ్యం. ఇప్పుడు పాలిష్ చేస్తారండి, ఆ పాలిష్ అంత పోతుంది, వైట్ తింటున్నాం. పల్లెటూరులో ఇలాగే చాలా స్ట్రాంగ్ ఉన్నారు, పొట్టలు ఉండవు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఒక్కొక్కరు 85 ఏళ్ళు బాగా బతుకుతారు, ఎటువంటి రోగాలు లేవు, హాస్పిటల్ కూడా వెళ్ళరు. ఇది ఈ వైట్ రైస్ తింటూనే, ఈ కెమికల్ ఫుడ్ తింటూనే ఇప్పుడు కూడా ఉన్నారు ఆ జనరేషన్. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదండి, దానికి దీనికి మధ్యలో వాళ్ళు. వాళ్ళ ఏజ్ వచ్చి 70 ఉంటది, 60 ఉంటది.
ఇప్పుడు ఈ రైస్ తిని వాళ్ళకు కూడా పాపం షుగర్లు వచ్చేసినాయి, షుగర్లు వచ్చేసినాయి, కాళ్ళు ఏళ్ళు తీసేస్తున్నారు, బీపీలు వచ్చేసినాయి. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు అన్నమాట. ఆహార విధానం మొత్తం మారిపోయిందండి. మన పూర్వీకుల డైట్కి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నది చాలా వ్యత్యాసం ఉంది. అది కాకుండా అసలు ఏంటంటే ఇప్పుడు అలా కాదు, మాకు పాత బియ్యమే వాడేస్తాం, పాత బెల్లమే వాడేస్తాం, నువ్వుల్లోనే వాడేస్తాం, మాకు జబ్బులు తగ్గవా అంటారు. తగ్గవు, ఎందుకంటే లోపల పేరుకుపోయి ఉంది, మన నీటిని లొంగరట్లే. అంతా ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్తోని కొన్ని కూరగాయలతోని కొన్ని ఐటమ్స్ చేసి కొడుతుంటే కొలెస్ట్రాల్ అంతా కట్ అవుతుంది. సార్ లక్ష్మణ్ గారు, మీరు చెప్పేదంతా బాగుంది. మీరు చెప్పే డైట్లు కానీ, ఎక్స్పెన్సివ్ డైట్స్ కానీ వంశీ గారు లాంటి వాళ్ళకో లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళకో వర్కౌట్ అవుతుంది. సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి రోగాలు కామన్, చిన్న వాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఈ కోకోనట్ ఎలా తింటారు? లేదండి, త్వరలోనే అది కూడా ఒక 2 నెలల్లోని మొత్తం అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేసి అంటే నా ఎయిమే సామాన్యుడు కూడా ఈ డైట్ వెళ్ళాలనే నేను ముందుకు వెళ్తున్నాను. దానికి మూలంగా నేను రాజమండ్రిలోని ఒక 2017 నుంచి కూడా ప్రయోగాలు చేశాను, చాలా మందికి ఉచితంగా ఇచ్చాను. అలా కాదు, మనం నిలబడాలి అని అంటే కొంచెం ఆర్థిక స్తోమత కావాలి, చాలా మందికి ఫ్రీగా ఇవ్వాలంటే. అందులోనే ఇది నమ్మాలి అని అంటే ఒక హైదరాబాద్ లాంటి సిటీకి రావాలి అని చెప్పి వివి వినాయక్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన అదేదో ఎక్కడే పెట్టుకుంటే బయట తినేదేదో నీ ఫుడ్డే తింటాం కదా, ఆరోగ్యంగా ఉంటాం అంటే ఆయన మన డైట్ ఫుడ్ చేశారు. వినాయక్ గారిని తగ్గించింది మీరేనా? అంటే ఆయన ఫస్ట్ అయితే ఓంప్రదం షుగర్ కొంచెం వెయిట్ లాస్ అవన్నీ చెప్తాను, ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఇలా చేద్దాం అలా చెప్తూ ఉంటారండి. అలాగే ఆయన ప్రోత్సాహంతో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయవలసి వచ్చిందంటే ఇప్పుడు అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు, అన్ని భాషల వాళ్ళు వస్తున్నారు. డే 1 తగ్గుతుంది, షుగర్ అయితే డే 1 తగ్గిపోతుందండి. డే 1 ఇడ్లీ తింటున్నారు కదండి, మినపొడి తింటున్నారు, పెసరట్టు తింటున్నారు, ఉప్మా తింటున్నారు, బిర్యానీ తింటున్నారు, హలీము, గారెలు, నాటుకోడి అన్ని కుమ్మేస్తున్నాం, మసాలాలు అవన్నీ తింటూ హ్యాపీగా డే 1 షుగర్ తగ్గిపోతుంది కదా. దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది. షుగర్ జీవితకాలం తగ్గదు, డయాబెటీస్ అనేది జీవితకాలం తగ్గదని డాక్టర్లు చెప్తున్నప్పుడు మీరు ఒక రోజులో తగ్గిస్తామంటే మీరు ఎట్లా సాధ్యపడుతుంది సార్? అది అందుకే ఎలా నమ్మాలంటే ఒక క్యాండిడేట్ నాకు చెప్తే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో 500 ఉంటుందో 600 ఉంటుందో నాకు అనవసరం, నాకు అప్ చెప్పండి, నా ఫుడ్ తినండి, ఉదయం తినండి, సాయంత్రం చెక్ చేసుకోండి, అంతే తగ్గిపోద్ది. ఉదాహరణకి ఈయన మన షుగర్ పేషెంట్ అండి, ఈయన వంశీ గారు షుగర్ పేషెంట్, ఈయన షుగర్ తగ్గింది. నెక్స్ట్ మెడికల్ బ్యాక్గ్రౌండ్, మామూలుగా నమ్మడం అది. ఇంకేంటంటే సాక్ష్యం ఇతనే, ఇంకా 3 మంది ఇస్తున్నాను మీకు, చాలా మంది ఉన్నారు, సూర్యశీస్ వాళ్ళు ఉన్నారు, కాలు ఏళ్ళు కులిపోయిన వాళ్ళు, తగ్గిన వాళ్ళు. రేపు కాలు తీసేద్దాం అనుకున్న వాళ్ళని పోలీసు వాళ్ళు అంటే ఆశ్రమ సంగారెడ్డి ఏఎస్పీ గారు అశోక్ గారు ఒక క్యాండిడేట్ని పంపించారు, అది కాల్ రేపు తీయాలి, ఇవాళ నాకు ఫోన్ చేశారు. అంటే షుగర్ ఎక్కువైపోయి కాల్ అంటే పురుగులు వచ్చేసినాయండి, కాలే తీయాలన్నారు. అంతే, ఇప్పుడు హ్యాపీగా నడుతుంది, మీకు ఇంటర్వ్యూ ఇస్తాడు ఆయన వచ్చి, నా కాల్ ఇది, ఒకప్పుడు ఇది సాక్ష్యాలు ఉన్నాయండి. మనం మందులు ఇవ్వట్లేదు కదా, ఆహార విధానాన్ని మార్చుకుంటూ దొండకాయ కానీ సొరకాయ కానీ, ఒకప్పుడు దొండకాయ అంటే మతిపరుపు అనేవారు, తప్పది. బ్రిటిష్ వాడు మన మీద ఒక రాయి వేసాడు అనమాట, ఈ దొండకాయ తింటే వీళ్ళకి బలం ఎక్కువ వచ్చేస్తుంది అంటే. దానికి కూడా చిన్న రాయసం చెప్పమంటారు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన వాళ్ళు ఉండేవారు, లెక్కలు చూసుకుంటాకి ఉండేవారు మన వాళ్ళు. వాళ్ళేమో పెన్న పేపర్, అప్పట్లో పెన్న పేపర్ పెన్సిల్తోనో రాసివ్వరండి, మనోడేమో గాల్లో వేసేవాడు, గాల్లో లెక్కలు వేసేస్తున్నాడు, ఇది ఏం తింటున్నాడో ఏంటో చూడండి అని అని ఒకటి. కష్టపడి పని చేసేస్తున్నారు వాళ్ళు, వీళ్ళేమో బర్గర్లు రొట్లు గిట్లు గట్టిగా తింటున్నారు, మన వాళ్ళు అదేదో తాగుతున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు, ఉదయం సాయంత్రం వరకు ఏం తింటలేదు, ఈడేమో గాల్లో లెక్కలేసేస్తున్నారు. వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో చూడంటారని చెప్పి ఒకరిని పంపించారు. ఆడ ఆశ్చర్యపోయాడట. ఊళ్ళోకి, పల్లెటూరు కదండి అప్పుడు మనకి, ఊళ్ళోకి వెళ్ళినప్పటికీ స్వాగతమే దొండపోదులు కనిపించింది, ఎక్కడ చూసినా దొండపోదు. భోజనం అంటే మరి బ్రిటిష్ వాళ్ళు పంపించారు కదా అని మర్యాదలు చేయాలి కదా, దొండకాయ పచ్చడి, దొండకాయ పులుసు, కూరలు ఎక్కువ పెట్టారంట, కొంచెం అన్నం ఉందంట, ఎంత ముద్ద అన్నమును ఎంత కూర వేసారంట. అమ్మ వీళ్ళ రహస్యం ఇదా అని చెప్పేసి అదొకటి రాసుకున్నాను. నెక్స్ట్ సూపులు ఎందుకు తాగుతున్నారు ఏంటని చెప్పేసానంటే, బ్రౌన్ రైస్ ఉంటుంది కదండి, దాన్ని నానబెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టిన తర్వాత ఆ కుడితో వస్తుందండి, ఆ వాటర్ని 3 రోజులు పుల్లబెడితే పుల్లగా అవుతుంది. దాన్ని లక్ష్మీ చారు కింద కాసుకొని దాన్ని సూప్ కింద తాగేవారండి మనవాళ్ళు.
మంచి హెల్తీగా ఉండేవారు. ఓకే. ఏమంటే గంజి గంజి అందులో మట్టికొండలో అలా వండుకుంటేవారు అనమాట. ఇవన్నీ చూశాడు. మట్టికొండను తీసి అల్యూమినియం పెట్టారు. వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, అయ్యా బాబు ఇలా తిండి మామూలు తిండి కదంటే అప్పుడు వాడే దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది అని చెప్పేసి ఒక టాకౌట్ లేపాడు. దాన్ని ఇప్పుడు జనాలు వాడేస్తున్నారు. తప్పండి. ఎందుకంటే దొండకాయలు ఇన్సులిన్ని తగ్గించే గుణం ఉన్నదన్నమాట. జ్ఞాపక శక్తి బాగా పెంచుద్ది అది. అది దాన్ని వాడుతున్నాను ఎక్కువ. నేను దొండకాయని ఎక్కువ వాడుతూ ఉంటాను, సొరకాయని ఎక్కువ వాడుతూ ఉంటాను. అలాగే కూరగాయలతోనే కొన్ని ఇడ్లీలని చపాతీలని. చపాతీ ఏమో దొండకాయతో చేస్తానండి, సొరకాయతోనేమో ఇడ్లీ చేస్తాను. సొరకాయ చేసేస్తానండి. మినపప్పు ఉంటుందండి అసలు మినపప్పు ఉండదండి. అసలు ఏ పప్పు వాడకూడదు కదా, పప్పు వాడరు. మనం ఇప్పుడు బయట మనం వాడుతున్న కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఈ పప్పులు ఉన్నాయి కదండి, శనగలు కానీ ఇవన్నీ కూడా అర్హత కోల్పోయాం. మనం వాడటానికి లేదు, అర్హత లేదు, నీకు లేదు. నువ్వు బయటకు రా, నువ్వు తిన్నావు అనుకోండి. అదే చాలా ఇంట్లో చెప్పాను నేను. ఒకవేళ నువ్వు ఒక పూట భోజనం చేస్తే పెద్దింటి రామారావు గారు ఒక లారీయో మరి ట్రాక్టర్ ఎసుకేసుకుని మొత్తం తోడేసి కూడా అంటండి, ఈ మూల నుంచి ఆ మూలకి ఆయన ఆ మహానుభావుడు. అలాగా ఎవరు చేస్తున్నారండి? నువ్వు తిను, అయితే లారీ వేసుకుని కానీ ట్రాక్టర్ వేసుకు కానీ మీ ఇంటి ఎదురుగా వేసుకో. ఒకరోజు భోజనం చేస్తే దాన్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు తిప్పు. ఆ క్యాలరీస్ అన్ని ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎవరండి వంటగదిలో కూడా ఏసీ వేసుకుంటున్నారు. వంటగదిలో ఇంకేంటి అది అరగట్లేదు. తినడం పక్క ఎక్కడమే కదండి. ఓకే. ఒకవేళ లక్ష్మణ్ గారు మీరు చెప్పినంత కరెక్టే, మీరు చెప్పింది అగ్రీ చేస్తాం. మీ దగ్గర డైట్ తీసుకుంటే 3 నెలలు, ఇది షుగర్ పేషెంట్ అయితే 3 నెలలు తీసుకోవాలి డైట్ చెప్తున్నారు ప్లాన్స్. నార్మల్ పేషెంట్ పొట్ట తగ్గాలి మామూలుగా అయితే 1.5 month 2 months ఆ ప్లాన్ తో వచ్చారనుకోండి. దీని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి వైట్ రైస్ బ్రౌన్ రైస్ తినాలి కదా. మంచి క్వశ్చన్ అండి. ఇదేంటంటే మేమేం చేస్తున్నాం అంటే మన పూర్వీకులకి ఇప్పుడున్న జనరేషన్ కి మధ్యలో వారదండి. నేను మధ్యవర్తి. నేను తీసుకెళ్ళి అక్కడ వదులుతాను. తింటే తిను, లేదా నీ చావు నువ్వు చావు. ఫస్ట్ కూడా నేను చెప్తాను, ఆఫ్టర్ డైట్ మన పూర్వీకులు ఏం చేసేవారు అది చేస్తాను, డైట్ చేయండి లేకపోతే చేయొద్దాం, అది కూడా నేను చెప్తాను. అదేంటంటే బ్రౌన్ రైస్ కొంచెం తినాలి, కూర ఎక్కువ తినాలి, అసలు పెరగరండి. 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను చిన్న అన్నం మెతుకు తినలేదండి, ఒక ఫ్రూట్ తినలేదు, ఒక పాలు తాగలేదు. మా అబ్బాయి పెళ్ళికి కూడా నేను భోజనం చేయలేదు. ఫ్రూట్స్ ఎందుకు తినకూడదు సార్? కార్బోహైడ్రేట్, న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కదా, దాంట్లో కార్బోస్ ఉంటాయి. బాడీకి కార్బోస్ అవసరమే కదా. అవసరమే కాదని అనట్లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ ఉంది పేరుకుపోయి మనకి. అందుకని చెప్పి అది వాడకూడదు. అయిపోయిన తర్వాత తినొచ్చండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది సార్. అసలు ఏంటంటే మామూలుగా మన బాడీలో కార్బ్ తీసుకుంటారు. కార్బ్ తీసుకున్నప్పుడు సపోజ్ ఒక యాపిల్ తీసుకున్నారు. యాపిల్ లో మీకు న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఆ యాపిల్ మీరు ఎప్పుడైతే తింటారో ఆ న్యాచురల్ షుగర్ సరిపడిన ఇన్సులిన్ రిలీజ్ చేస్తారు బాడీ. మనకి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మనకి షుగర్ ఉంది, లేకపోతే హెవీ ఓవర్ వెయిట్ ఉంది. వీళ్ళందరికీ ఏంటంటే బేసికల్ గా ఇన్సులిన్ ఆల్రెడీ శరీరంలో ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ ఫ్రీగా తిరుగుతుంటుంది, ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ఇన్సులిన్ ని తక్కువ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అందుకని చెప్పి జీరో కార్బ్ అన్నట్టు, లో కార్బ్ డైట్ అన్నట్టు. ఇందులో ఫ్రూట్స్ కానివ్వండి, ఎక్కడైనా మీకు ఇప్పుడు ఫ్రూట్స్ లేకపోతే ఇప్పుడు కార్బ్ రైస్ కానివ్వండి, చపాతీ లేకపోతే దాల్స్, ఇవన్నీ కార్బ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ని మళ్ళీ ప్రొవోక్ చేస్తాయి. ఆ ఇన్సులిన్ ని మనం పండబెట్టేసి కంప్లీట్ గా ఈ డైట్ లో ఓన్లీ ఫ్యాట్ తర్వాత ప్రోటీన్ కి షిఫ్ట్ చేస్తే ఏంటంటే మీకు ఈ 3 నెలలలో టోటల్ గా మ్యాజిక్ జరుగుతుందండి. బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి కదా సార్? కావాలి. మీరు తగ్గించేది మొత్తం డౌన్ చేస్తా ఉంటున్నారు. మన శరీరానికి కావాల్సింది ఏంటంటే ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు, ఇది సరిపోద్దండి మన చిన్న మెదడుకి. అది ఇస్తామండి మనం. మామూలుగా అంటే జీరో కార్బ్ కాదు, లో కార్బ్. మీకు ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర వాడతారు, లేకపోతే ఇంకా చుక్క కూర వాడతారు. ఆకుకూరలలో కార్బ్ ఉంటుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్ వాడతారు, దాంట్లో కార్బ్ ఉంటుంది. జీరో కార్బ్ ఉండదు, కార్బ్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇన్సులిన్ రెచ్చగొట్టే అంత కార్బ్ ఉండదు. అది ఇప్పుడు మీరు సపోజ్ మినపిండితో చేసిన ఇడ్లీలు 4 తింటారు. ఆ 4 ఇడ్లీలకు సరిపడా ఒక 4 యూనిట్లో 8 యూనిట్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈయన చేసిన ఇడ్లీలతో ఏంటంటే 4 యూనిట్లు 8 యూనిట్లు ఇన్సులిన్ రాదు, శరీరంలో విడుదలవ్వదు. సో ఏంటంటే శరీరంకి ఆల్రెడీ ఎక్సెస్ ఉన్న ఇన్సులిన్ ని తీసేసుకొని అది ఫంక్షన్ చేసుకుంటూ మీకు మామూలుగా కొత్త సెల్స్ ని పుట్టిస్తుంటుంది. కొత్త సెల్స్ ని పుట్టించి బాడీని రిపేర్ చేసుకుంటుంది. రిపేర్ చేసుకొని దాని త్రూ ఏంటంటే ఆ మెకానిజం లో షుగర్ తగ్గిస్తుంది. ఆ లైఫ్ స్టైల్ డిసీజ్, మెటబాలిక్ డిసార్డర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ తక్కువ చేస్తుంది. సార్ మీ డైట్ వల్ల ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి? అన్నేనండి. పీసీఓడి లేడీస్ ప్రాబ్లం, పీసీఓఎస్, థైరాయిడ్, సోరియాసిస్, నెక్స్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్, నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ అండి, పిల్లలు పుట్టకుంటూ ఉంటారు. అది మన డైట్ చాలా బాగా పనిచేస్తుంది. డైట్ అని బాగా అంటున్నాను కదా, ఆహారం అండి, మన ఆహారం అంతే.
ఇప్పుడు బయట మీరు హోటల్లో తింటున్నారు 2 గారెలు, ఉమ్. 2-3 గారెలు, ఉమ్. ఎవరో మన వాళ్ళు చేశారు, అది అవును. మీరు చేసింది కాదు, అవును. మన పూర్వీకులు ఎవరో చేశారు, దాన్ని మామూలు మార్చి దాన్ని విషం చేసేసారు. ఉమ్. అయ్యే గారెలు నేను ఆరోగ్యకరమైన గారెలు ఇస్తున్నాను, ఉమ్. తినండి ఆరోగ్యంగా ఉండండి. ఉమ్. ఇది బేసికల్ ఇది ఏంటంటే డయట్ కాదు, ఉమ్. ఇది ఏంటంటే ఒక ఆహార విధానం, ఒక జీవన విధానంలో ఒక ఆహారం ఒక భాగం. ఆ ఆహార విధానం తోటి తిరిగి జీవనాన్ని నార్మల్ చేస్తున్నారు. సరే, ఒక పొట్ట ఇప్పుడున్న ఎక్కువ మందికి ఎక్కువగా ఒబెసిటీ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. అవును. ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది వస్తే ఒకవేళ ఉంటే ఓవర్ హెయిట్ ఉన్న వాళ్ళు వస్తే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటుంది? వాళ్ళ శరీరదత్తం ఉంటుంది. ఇప్పుడు సార్ ఉన్నారండి, చెప్పారు కదా 13 నెలలు చేసినప్పటికి 100 తగ్గిన తర్వాతే అప్పుడు వీడియో పెడదాం అనుకున్నాం, అప్పుడు పెట్టాం. ఇప్పుడు 100 ఏ ఛానల్ ఫోన్ చేసినా 100 రికార్డ్ బ్రేక్ అంటే చాలా మంది ఎవరెవరో ఏం దగ్గర తెలియదు కానండి. నాకు ఇది గొప్ప, నాకు ఇది ఒక సామాన్య మానవుడు, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని, ఇంత అద్భుతం జరిగిందని అంటే నాకు ఆనందం కదండి. ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వచ్చి ఇదిగో హైదరాబాద్ ఆరోగ్య హైదరాబాద్ చేద్దాం అని చెప్పేసి బిజినెస్ మ్యాన్ లోనే మహేష్ బాబు లాగా నమ్ముతున్నారు సార్, ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే చాలా సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అవి తగ్గించాలి వచ్చేటప్పుడు ఆనందంగానే వస్తారు. 1 వీక్ 10 days ఇవి చేసేస్తారు, అక్కడి నుంచి చేయలేరండి. కానీ అలాగా చేయలేకంటే ఉంటున్నారని చెప్పి బేస్ గా ఈ వంటలు పెట్టానండి. వాళ్ళకి చెప్పనండి, రేపు పొద్దున ఏ వంటకం అవుతుందని చెప్పను. వాళ్ళు నవ్వుకుంటారు, ఏ గారెలు వచ్చినాయి, చికెన్ వచ్చిందని హ్యాపీగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు అలా 1/2 kg, 1/4 kg లేదా kg తగ్గిపోతూ ఉంటారు. మాకేమో గ్లో వచ్చేస్తూ ఉంటది. ఇంకా వేరే చిచ్చి నేను ఇప్పుడు ఇదే తినాలి అని చెప్పి నెల అనుకున్న వాళ్ళు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఇలాంటి క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు. ఈయన ఏంటంటే ఇంకా లైఫ్ లో నేను ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఈ డైటే ఈసారి. సార్, ఈ ప్రధానంగా వచ్చే సమస్య ఈ డైట్ తీసుకున్నప్పుడు చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి. సాయంత్రం పూట వచ్చేటప్పటికి లెక్కర్ తాగటం, పార్టీ టైంలో తాగటం, లేకపోతే అటువంటి ఏమన్నా మీ డైట్ తీసుకున్న టైంలో లెక్కర్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకసారి అదే ఏం చెప్తారండి, చెప్పండి. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు అవన్నీ ఏది ఉండదండి. లిక్కర్ తీసుకోకూడదు, సిగరెట్ తాగకూడదు, జర్దా కానివ్వండి, పాన్ కానివ్వండి, కిల్లీలు కానివ్వండి, ఏవి వాడద్దు. ఎందుకనంటే ఈ డైట్ బేసికల్ గా మిమ్మల్ని రిపేర్ చేస్తుంటుంది. మీరు ఎప్పుడైతే ఈ డైట్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ మీ బాడీలో ఉన్న ఎనీథింగ్ ఏ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నా తీసేస్తుంటుంది, బయటికి పంపిస్తుంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎంజైమ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి ప్యూర్ గా ఉంటాయి, అంటే న్యాచురల్ స్టేట్ లో ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు దానికి మందు తాగినా లేకపోతే సిగరెట్ తాగినా డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మీరు డైలీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు లిక్కర్ తాగితే బాడీ బయటికి పంపించేస్తే తెల్లారి తర్వాత మీకు ఉంటాయి, అది నార్మల్ ఫంక్షన్. దీంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ ప్యూర్గా ఉంటుంది మీ బాడీ. సో అట్లాంటప్పుడు ఏంటంటే డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి మనకి. ఇప్పుడు సిగరెట్స్ కానివ్వండి, లేకపోతే ఈ జర్దా, లేకపోతే ఈ లిక్కర్ తోటి దాంట్లో చాలా ఇంటరాక్షన్స్ ఉన్నాయండి. అస్సలు సజెస్టబుల్ కాదు, వాడద్దు. మరి చాలా మంది వెనక తగ్గుతారు కదా సార్ లిక్కర్ లేకపోతే? అందుకే డైట్ చేయొద్దని చెప్తాను. నా దగ్గరకు వచ్చినప్పుడు మొగమాటాలు లేకుండా చెప్తాను. నా క్రేవింగ్స్ అంటారు, తెలుగు అంటాను. అన్నం తినాలంటే తెలుగు అంటాను. మొగమాట పడినాను, నాకు అక్కర్లేదంటే కరెక్ట్గా డైట్ చేస్తున్నాడు ఒకళ్ళు ఉన్న చాలు. ఇప్పుడు నేను ఎన్నుకున్నాను ఇతను. ఒకప్పుడు నా దగ్గరికి రావడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఈ రోజున నాతో పాటు వచ్చి చాలా మందికి ధైర్యం ఇస్తున్నారండి. వీళ్ళు ఇప్పుడు కూడా మారలేదు అనుకోండి, మనం ఏం చేయలేము అంటే. ఇంట్లో మేమేదో ధైర్యం చేసి వచ్చేస్తాం మీ దగ్గరికి, ఇంట్లో ఆడవాళ్ళని ఎలా మార్చాలి? ఎందుకంటే వాళ్ళు కొంత నూనెకి అలవాటు పడిపోతారు, కొన్ని వస్తువులకు అలవాటు పడిపోతారు. కందిపప్పు చూస్తే కందిపప్పు తీసుకుంటారు, మినపప్పులు తీసుకుంటారు. ఇంట్లో పప్పు లేకపోతే ఏది కుదరదు. మనం ఏదో మీ దగ్గరికి వచ్చేసి ఏదో డైట్ ప్లాన్ చేసేస్తాం. ఇంటికి వచ్చేప్పటికి మన దగ్గర ఆ పప్పులు ఉడకవు. వాళ్ళని ఎట్లా మార్చాలి? అంటే మార్చాలంటే మారుతారండి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటే సార్, ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, అపాయింట్మెంట్ తీసుకుంటారు డాక్టర్తో, ఉన్న ఎక్కడో దగ్గర తీసుకొచ్చి కడతారు, అది గ్యారంటీ లేదు. అలాగే తిరగడమే. ఈ ఒక్కసారి ఆహార విధానాన్ని మార్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఇప్పుడు ప్రతి ఆడపడుచు, వంటగదిలో ఉన్నటువంటి ఆడపడుచు ఒక డాక్టరే. అసలు ఆ వంటగదిలో దొరుకుతున్న ఐటమ్సే మనకి ఇంత మేలు చేస్తానన్న విషయం ఇంకా తెలియట్లేదు. తెలియపరుస్తాం త్వరలోనే, అది కూడా తెలియపరుస్తాం అండి. వాళ్ళే పెద్ద డాక్టర్లు అండి. అసలు మన పూర్వీకులు మనకి ఇచ్చిన మామూలు ఔషధాలు కాదండి, వంటగదిలో ఉన్నాయండి, పోపులు పెట్టిలోనే ఉన్నాయి మొత్తం అంతా కూడా. దాంతోనే నేను చక్రం తిప్పుతున్నాను ఈ రోజుని. త్వరలోనే నేను ఒక 2 నెలలు 3 నెలలు ఇంకా కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయండి. అవన్నీ చూసి నేను ప్రతి ఇంటికి కూడా మన వంటకం వెళ్తుంది. ఈ ఇడ్లీ తింటే షుగర్ తగ్గుద్ది, ఈ బజ్జీ తింటే షుగర్ తగ్గుద్ది, ఈ పెసరట్టు తింటే షుగర్ తగ్గుద్ది.
ఇదే స్లోగన్ మీద నేను ముందుకెళ్తూ ఉంటాను. సూపర్ సార్. సరే, ఏ ఏజ్ నుంచి ఫ్యాక్టరీ మీరు ఏదైతే వంటకం దేంతో స్టార్ట్ చేస్తారు సార్? మీరు ఏ ఆయిల్స్ వాడతారు? నేను కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, నెయ్యి. ఎక్కడ సార్ కోకోనట్ ఆయిల్? కోకోనట్ ఆయిల్ అంటే హర్ష కుమార్ గారు, ఎక్స్ఎంపీ హర్ష కుమార్ గారు, ఆయన ఆల్ ఇండియా కోకోనట్ యూనియన్ చైర్మన్. ఆయన ప్రారంభించినటువంటి 2017లో ప్రారంభించారు ఆయుర్దాన్ అని. ఆయన కొంతమంది రైతుల్ని నాకు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి కొబ్బరి నూనె అండి. ఇది చాలా చాలా రోగాలకు తగ్గుతున్నాయండి. చాలా చాలా ఏదైనా సరే కోకోనట్ ఆయిల్తో చేస్తాం. కోకోనట్ ఆయిల్తో చేస్తాం, కానీ స్మెల్ తెలియదండి. ఆ స్మెల్ తెలీదు. సంవత్సరం పాటు పోనీ స్మెల్ తెలిసింది, తాగలేడు. సంవత్సరం ఎవరైనా చేస్తారండి? చేస్తారు చెప్పండి? చేయలేరు కదా. ఈయనే సాక్ష్యం. ఏంటి వంటలు చేస్తారా, తాగిస్తారా? లేదండి, కొంచెం తాగడం ఉంటది, కొంచెం వంటలు చేయడం కూడా ఉంటది. ఎట్లా సార్ డైట్ ఒక్కసారి చెప్పండి, తాగడమా లేకపోతే అంటే ప్రాసెస్ ఎలా స్టార్ట్? ఎలాగంటే సార్, ఇమ్యూనిటీని బట్టి. నాకు కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి, బ్యాక్గ్రౌండ్ న్యూట్రిషనిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ ఫస్ట్ రిపోర్ట్లు పంపిస్తాను. నేనేంటంటే బేసిక్గా నేను ఎవరన్నా చెప్పాలి కదా, నేను ఒక కమ్యూనిస్ట్ అండి. మా అమ్మగారు చనిపోతే ఆవిడ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కొంతమంది మహానుభావులు సలవుతోనే, వాళ్ళ సలహాలతోనే కొన్ని రాజమండ్రిలో ఆశ్రమం పెట్టి ఏదైనా చెయ్యాలి, డిఫరెంట్గా వెళ్ళాలి. నేను చిన్నప్పటి నుంచి డిఫరెంట్గానే ఉండేవాడిని. ఊళ్ళోనే ఏంటి దగ్గర నేను ప్రజానాట్యమంటలు పాటలు పాడుతూ డబ్బులు కొట్టుకొని వరదలు వస్తే డబ్బులు పోజేసి వాళ్ళందరికీ పెట్టడం, ఇది నా జీన్ అండి. ఇది ఇప్పుడు కూడా ఏదైనా చేద్దాం ఎక్కువ మామూలు కదండి. అంటే అలాగా కొన్ని వంటకాలు నేను ప్రయోగం చేసి ఇది జనాలకు ఎలాగైనా మనం అందించాలనే తలంపుతో నేను ఇది ప్రారంభించాను. అదే సార్, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అంటే 5 years నుంచి 5 years నుంచి పిల్లలకి డ్రాప్స్. ఇప్పుడు కేరళ ఉందండి, కేరళ పుట్టిన పిల్లలకి ఒక డ్రాప్, పుట్టిన పిల్లోడికి డ్రాప్ కొబ్బరి నూనె వేస్తారు. కొబ్బరి నూనె వాడతారండి. వాళ్ళ కొబ్బరి నూనె వేరు, మన కొబ్బరి నూనె వేరు. వాళ్ళ కొబ్బరి నూనె ఏంటంటే పాలు తీసి కాస్తారండి. వాళ్ళ ప్రోటీన్స్ అన్ని పోతాయి, దాంట్లో ఉన్నాయి మినరల్స్ అన్ని కూడా పోతాయి. మంది అలా కదండి, చెట్టు మీద పడినటువంటి ఒక కొబ్బరి బొండం ఉంటుంది కదండి, పండినటువంటి దాన్ని చాలా ఊపితే లోపల వాటర్ ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి అటక మీద నిల్వ ఉంచుతారు. దాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉంచిన తర్వాత దాన్ని బయటికి తీసి కొట్టిన తర్వాత కురుడి వస్తుంది. దాన్ని చెక్కగానులో ఆడిన తర్వాత 1st, 2nd, 3rd, 4th ముందు వస్తూ ఉంటుంది ఆయిల్. దాన్ని తీసుకొని మిగిలింది పారాషూట్ కు దేనికి అమ్మేస్తారండి. ఆ ఆయిల్ రైతుల దగ్గర నుంచి నాకు వస్తే మేమేం చేస్తామంటే ఒక చాకిరి బాణ ఉంటుంది, ఆ బాణకి కింద కన్నం పెట్టి క్లాత్ పెట్టి ఇసుక, బొగ్గు, గులకరాలు పెట్టి దాంట్లో ఈ కొబ్బరి నూనె వేస్తామండి. వేసి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తాం. చేసినప్పటికీ అది ఫిల్టర్ అవుతుంది, ఆ ఆయిల్ మీకు ఇస్తాం అన్నమాట. అందుకే స్మెల్ మాది తక్కువ ఉంటుంది. అది సూపర్ సార్. సార్, ఎక్స్పెన్సివ్ ఉంటుందా మీ దగ్గర డైట్ ప్లాన్ చేసుకోవాలి అంటే? సామాన్యుడికి అందుబాటులో అంటే సామాన్యుడైన ఒక్కటండి, సామాన్యుడైన ఇంకా కింద మధ్య తరగతుడైనా ఉన్నవాడైనా హాస్పిటల్కి వెళ్తే ఆడికి బాధుడే బాధుడు. అయ్యో లేనివాడు కదా. మేము అలా కదండి, అందరికీ ఒకటే. ఇప్పుడు వాల్నట్స్ ఉన్నాయండి, ఎంత ఉన్నాయో మీకు తెలుసు. బాదం ఎంత ఉందో తెలుసు. పుచ్చగింజలు అండి, హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు 450 రూపాయలు కేజీ, ఇప్పుడు 1200 రూపాయలు అయింది. నెక్స్ట్ రాజమండ్రిలో మాకు మేమే పండించుకునేవాళ్ళం అండి. అక్కడ ఖర్చు తక్కువ, ఇక్కడ అలా ప్రతిదీ కొనాలండి. ప్రతిదీ కూడా ఏ రోజుకి ఆ రోజు మేము ఏం చేస్తామంటే కూరగాయలని శంషాబాద్ నుంచి తెప్పిస్తాం. ఏ రోజుకి ఆ రోజే మీరు చూస్తారు కదా. అంటే అన్ని కూడా ఖర్చుతో కూడుకునేదండి. ఇప్పుడు మీరు తెప్పించే కూరగాయల్లో ఎట్లా సార్ అది ఇప్పుడు పోషక విలువలు ఉంటాయా? ఎందుకంటే కెమికల్స్ వాడుతున్నారు కదా. అది ఏమంటే ఎక్కడ కూడా ఆర్గానిక్ అంటున్నారు, అది అబద్ధం. నాకైతే ఎక్కడ దొరకలేదు. నేను బాగా రైతు పెట్టిన కదా, నేను చెప్పేస్తాను. నవ్వుతారండి, ఆర్గానిక్ అని కానీ నవ్వుతారు. ఎక్కడ ఉన్నాయండి అని అంటే ఆవు పేడ అంటారు. ఎక్కడ ఆవులు ఉన్నాయండి? ఆవు పంచుకు ఏమన్నా ఆవు పంచుకుతో మేము ఇలా ఆర్గానిక్ చేసేస్తామంటే వీళ్ళు కూర్చుంటారండి. మరీ ఏటకారం, అదంతా అబద్ధం. కొంతమందికి ఏదో ఒక 10 మంది, 20 మంది, 100 మంది ఏదో ఇవి అందుతుంది అంతేగాని భారతదేశానికి అందించే అంత ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ లేదు. వాళ్ళు ఫామ్ హౌస్లు పెట్టుకుని వాళ్ళు సొంతంగా పట్టించుకుంటే అంతే. ఆర్గానిక్ ఏమి లేదు. వాళ్ళు కూడా వేస్తున్నారు సార్. పురుగు పట్టిందనగా ఆ యూరియా వేసేయి అంటారండి. ఏదో పురుగు మందు, దోమల మందు కొడతారు సార్. సార్, మీరు ఇప్పుడు చికెన్, ఇప్పుడు వెజ్ వెళ్తారు ప్యాకేజ్, ఒకరు ఎన్వీకి వెళ్తారు, ఒకరు ఎన్వీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ఈ ఎన్వీ అయినా విజ్ అయినా ఎన్వీ చీప్ అండి. ప్యాకేజ్ కాకుండా వాళ్ళకి ఎలా ఇస్తారు? ఫుడ్ ఎలా ఇస్తారు అంటే రోజుకు 250 గ్రాములు చికెన్, 2 గుడ్లు, ఒక వెజిటేబుల్ కర్రీ. ఇవాళ అయితే 5 ఇడ్లీ ఇచ్చాను, ఒక సాంబార్ ఇచ్చాను, ఒక కారపొడి, ఒక చట్నీ,
2 గుడ్లు, చికెన్ కర్రీ, ఒక వెజిటేబుల్ కర్రీ, ఒక చికెన్ సూపు, ఒక వెజ్ సూప్, 8 ఐటమ్స్ అండి. మూట ఆరోగ్య మూటని ఇంటికి తీసుకెళ్ళి 8:30 కల్లా ఇలా తలుపు కొడతారండి మా వాళ్ళు ఆరోగ్య డైట్ నుంచి. వాళ్ళు ఇంకా మొహం కడుగుతూ ఉంటారండి ఆడవాళ్ళు. ఇంట్లో వాళ్ళు టీలు పెట్టుకుంటూ ఉంటారు, మనకు ఫుడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు హోమ్ డెలివరీ ఇస్తారు మీరు? మీ ఇంటికే మా వంట మా ఇంటికి వచ్చేస్తుంది, ప్యాకేజ్ తీసుకుంటా వచ్చేస్తుంది. ఎప్పుడు తినాలి సార్? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అంటే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా మనం ఓన్లీ లిక్విడ్ మీద ఉంచుతామండి. 11 దాటిన తర్వాత 1 గంట లోపు నీకు ఎంత ఆకలి వేస్తుంది, ఆకలి బాగా వేసిన తర్వాత ఎంత తింటావు అంత తిని మీరు పంపించిన దాంట్లో ఇంకా మిగిలింది దాచుకో. మళ్ళీ సాయంత్రం 7 గంటలలోపు తినేయాలి అంతే. ఎన్నింటి పడుకోవాలి సార్? మీరు పడుకోక్కర్లేదు, 9ంటికి అదే ఆటోమేటిక్గా నిద్ర 9ంటికి ఎవరేమన్నా సరే వీళ్ళు పడుకుంటారు. సరే, మీ డైట్ వాడటం వల్ల 9ంటికి వాళ్ళు వెబ్ సిరీస్లు చూడాలి, సినిమాలు చూడాలి, చాలా వ్యాపకాలు కట్ అయిపోతాయి. ఇప్పుడున్న బాగుంది, మంచిగా వచ్చింది ఇది కూడా. ఎందుకంటే మీరు క్రమశిక్షణ తప్పుతున్నారు. మన డైట్ ఏం చేస్తుంది, క్రమశిక్షణలో పెడుతుంది అంతే. 9-10 లోపు అవన్నీ క్లియర్ చేసుకోండి, ఇంకా తప్పులు చేయొద్దు, వెళ్ళి పడుకోండి అని. మీరు డైట్ లో ఉన్నప్పుడు మీకు రంభా ఊర్వశి మీనకు వచ్చి డాన్స్ చేసినా పడుకుంటారు, నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం దానికి రెస్ట్ కావాలని అడుగుతుంది, అడిగినప్పుడు ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. ఈ జిమ్లు చేసేవాళ్ళు, వర్కౌట్స్ చేసేవాళ్ళు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్, షటిల్స్ ఆడేవాళ్ళు కానీ, రన్నింగ్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. అవునండి, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవచ్చు, వాళ్ళు ఎటువంటి ఫిజికల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సరిపోతుందా మీరు పంపించే? ఇది ఈ మన ఆహార విధానం వాళ్ళకి మహావరం అండి. ఇది వాళ్ళు జిమ్ చేసుకుంటూ అంత ఎరగదీసి అక్కర్లేదు మామూలుగా, ఇది ఎరగదీసేద్దాం. మన ఆహార విధానం ఇప్పుడు లోపలికి మనం ఏదైతే ఫుడ్ పంపిస్తున్నామో ఇది మాక్సిమం 99% లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని దాన్నిటిని కూడా లెవెల్ చేసేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి కాబట్టి కొంచెం లైట్గా అలా వాకింగ్, జిమ్ చేసుకుంటే సరే. సార్, వైట్ రైస్ తినకూడదు అసలు ఏంటి సార్ కాన్సెప్ట్ వైట్ రైస్? ఎందుకంటే గత 40 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు, 40 ఏళ్ళుగా నా బాడీ వైట్ రైస్ కలబడి పడిపోయింది. హఠాత్గా నా డైట్ ని మీరు మార్చేస్తున్నారు. నా బాడీలో ఉన్న మెటబాలిజం రేట్స్ కానీ అవన్నీ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒక్కసారిగా మీరు? ఎందుకంటే ఒక్కరోజు టీ మానేస్తేనే తలనొప్పి వస్తుంది. కాఫీ అలవాటు పడిన ప్రాణం కాఫీ తాగిపోతుంది. అటువంటిది 40 సంవత్సరాలు రైస్ అలవాటు పడిన నా బాడీని ఒక్కసారిగా మీరు మారుస్తానంటే తీసుకుంటాం. అందుకే ఇప్పుడు ఒక్కసారి రైస్ కదండి, ఆ రైస్ ప్లేస్ లో ఫుల్ మీల్ చేస్తున్నాం కదా ఇక్కడ మనం. అంటే రైస్ ఐటమ్ తింటే చాలా మందికి రైస్ తింటేనే ఫుల్ మీల్ తిన్నట్టుగా ఉంటుంది. చాలా మంది రైస్ తినపోతే వాడికి మీరు పంచామృతాలు పెట్టినా కూడా వాడికి ఎందుకంటే రైస్ తినలేదు అనే బాధ ఉంటుంది. ఆ బాధను ఎలా పోగొడతారు? మా సార్ చెప్తారు, ఎందుకంటే ఆయన రైస్ పిచ్చోడే. ఏంటంటే మామూలుగా మనకి సైకలాజికల్ ఫీలింగే ఉంటుందండి. అసలు మన బాడీ ఫీల్ అవుతున్నదా, మనం ఫీల్ అవుతామా, లేకపోతే మనం రైస్ బంద్ చేసినామని ఎదుటి వాళ్ళు మనం ఫీలింగ్ తెప్పిస్తారు. మీకు అయ్యో నువ్వు పొద్దున్న నుంచి ఏం తినలేదు, నీకు ఎలా ఉంది, బాగుందా, నీరసంగా ఉందా అని. అట్లా ఏం ఉండదండి. ఒక 1-2 days అంటే అలవాటు అవ్వడానికి. మామూలుగా ఏంటంటే మీకు అనిపిస్తుంది ఫస్ట్ డే, సెకండ్ డే. కాకపోతే ఏంటంటే ఆకలి లేదు, ఈయన పంపించిన ఫుడ్ ఉంటుంది కదా, అందులో సఫిషియెంట్ గా మీకు అన్ని ఆరోగ్యకరమైన కడుపు నిండా ఉంటుంది. సో ఏంటంటే మీకు రైస్ నేను తినాలా, లేకపోతే నాకు ఆకలి ఉంది అని నాకు క్రేవింగ్స్ రావు. ఒకవేళ ఏంటంటే 1-2 days లో మీకు మొత్తం సిస్టమే అలవాటు అయిపోతుంది. ఓన్లీ ఫస్ట్ 1 day, ఫస్ట్ డే ఇవాళ మీరు రైస్ తినకుంటున్నారు కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే. అంతకు మించి 2వ రోజు నుంచి మీకు అలవాటు అయిపోతుంది. రైస్ మాట అవుతుంది, మీకు ఆకలి అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అనే ఫీలింగ్ రాదు మీకు. ఆకలి ఫీలింగ్ నెక్స్ట్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది రోజు రోజుకి, బాడీ తేలిపోద్దండి. ఇప్పుడు మీరు నైట్ భోజనం చేస్తారు, ఒక ఏజ్ వచ్చింది, ఉదయం లేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా, అందరూ ఇబ్బంది పడుతున్నారు. అదే డైట్ లో ఉంటే టక్మల్ వేసిపోతారండి, ఇలా మాట్లాడరండి, టక్మల్ వేసిపోతారు. ఎంత యాక్టివ్ అండి, 2015 నుంచి ఇప్పుడు వరకు రైస్ తినలేదంటే అర్థం చేసుకోండి నేను ఎంత యాక్టివ్ గా ఉన్నాను. చాలా మంది కొబ్బరి నూనెతో చేసే వంటకాలు కానీ, లేకపోతే కొంతమంది అయితే పన్నీర్ తినండి అంటారు, కొంతమంది రకరకాల డైట్లు వస్తున్నారు. తరుణంలో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ కొన్ని డేట్స్ వల్ల మతి కొంచెం ఆలోచన శక్తి తొక్కుతుంది కొంతమందికి. నేను విన్న మాటలు, నేను విన్నవి, అది ఎంతవరకు కరెక్ట్? ఇది జ్ఞాపక శక్తి పెరిగిపోద్దండి. జ్ఞాపక శక్తి. ఇంకోటి విషయం మీకు మంచి ఇంటర్వ్యూ చేస్తాను. ఆటిజం అండి, పిల్లలు ఉంటారు కదండి మన దగ్గర, ఇప్పుడు చేస్తున్నారండి. కుక్కటపల్లిలో ఉన్నాడు కుర్రోడు, 12-13 సంవత్సరాలు. బాత్రూంలోకి వెళ్తే సబ్బులు అరకొట్టేసి మొత్తం ట్యాప్ ఇప్పిస్తాడు. అపార్ట్మెంట్లో అందరూ గొడవే. ఆ నాన్నగారు వాళ్ళ చిన్నాన్నగారికి షుగర్ ఏదో ఉందని మన దగ్గర డైట్ చేస్తూ ఫుడ్ పంపిస్తున్నాడు. ఆ కుర్రోడికి కూడా అలవాటు చేశారు. 2 months అయిందండి. ఏమి ఎలాగ ఉన్నాడు అన్నాను. సరే అండి సార్, మా ఊడు బుద్ధిమంతుడు, కారు కడిగేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, ఆటిజం తగ్గిందండి, మీకు ఇంటర్వ్యూ పెడతాను.
నమ్మబుద్ధి కావట్లేదు. అదే అంతే అబ్బాయి అబ్బాయి వాళ్ళ నాన్నగారే వచ్చి మాకు కాదు సార్, అది జన్యులోపంగా వచ్చే దాన్ని అది మీరు ఫుడ్ తో ఎలా మారుస్తారు, ఎలా కాదు, సాధ్యపడదు? అది అంటే మెథడ్ డెవలప్ అవ్వలేదు అవును. కదా, అవును. మన ఆహార విధానంలోని డెవలప్ అవుతుందండి, ఉమ్, అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే, ఉమ్, ఆ తండ్రిని, ఉమ్, తల్లిని, కొడుకుని, చెల్లిని, నలుగురిని తీసుకొచ్చి యాక్చువల్ గా అండి ఈ డైట్, ఈ ఆహార విధానము, Hmm. మీరు ఆయన చెప్పే ఆటిజం పిల్లలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, లేకపోతే సోరియాసిస్, Hmm. లేకపోతే ఇంకా మీకు ఈ పక్షవాతం వచ్చి కొంచెం స్ట్రోక్ వచ్చి కోలుకునే వాళ్ళకి అద్భుతమైన వరం అండి. వరం. మన శరీరం ఏంటంటే బేసికల్ గా మనం పుట్టినప్పుడు కానివ్వండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానివ్వండి, అంతా ఫ్యాట్ మెటబాలిజం లోనే ఉంటాం మనం. ఇప్పుడు ఈయన చెప్పే ఆహార విధానం అదే. ఓకే. తిరిగి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే టెంపరీగా మీ శరీరం ఆల్రెడీ ఎక్కడైతే రోగగ్రస్తమై ఉందో, షుగర్ కానివ్వండి, బీపీలు కానివ్వండి, ఈ ఆహార విధానం తప్పడం వల్ల వచ్చే ఈ వ్యాధులని తిరిగి నార్మల్ కానివ్వండి, ఆటిజం కూడా ఇందులోనే పార్ట్ మీకు క్యూర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఫ్యాట్ మెటబాలిజం లోకి వస్తామో ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి కంపల్సరీ. ఎంతమంది హ్యాపీగా వెళ్తుంటారు సార్? ఎంతమంది ముఖంలో ఆనందం చూస్తుంటారు వారానికి ఒకసారి? డైలీనా? డైలీ నా దగ్గరికి ఫస్ట్ పాపం గేట్లు ఎత్తుకొని అలా నడుచుకుంటూ వస్తారు. ఫస్ట్ రోజునే వచ్చినంటే నా మాటలు అయిన విని, లేదు బాబు చేసాం అంటే ఫ్యూచర్లో ఎన్ని బాధలు పడతాం అన్ని చెప్తానండి. నేను పడ్డాను కదా, నేను ఓవర్ వెయిట్ ఉండేవాడిని, 90 kgs, నాకు షుగర్ ఉండేది, చాలా ఇబ్బంది పడ్డాను. యాక్చువల్గా అయితే నా ప్రొఫెషన్ ఇది కాదండి, నాకు సినీ ఫీల్డ్లో ఉన్నారు, రాజకీయంగా ఉంది, ఎక్కడెక్కడ పలుకుబడులు ఉన్నాయి, నేను ఏదైనా చేసుకోవచ్చు. కానీ అలా కదా డిఫరెంట్గా వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఆడి గురించి ఆడి గేటు దగ్గర కూర్చొనే తత్వం కాదు. మనమే 10 మందికి ఆహారం ఇద్దాం, డిఫరెంట్గా వెళ్దాం, చూద్దాం. కానీ ఒక్కటి మాత్రం, ఒక్క పెద్ద మనిషి అండి, ఒక 82 years ఉంటాయి, నాన్న వాడు వచ్చారు ఈ డైట్, వీళ్ళు వచ్చారు ఈ డైట్, ఇది నీ డైట్కి మించి నీకు డైట్ లేదని చెప్పేశాడు. ఎందుకంటే బజ్జీ ఇచ్చేస్తున్నానంటే, ఇడ్లీ ఇచ్చేస్తున్నాను, దోశలు ఇచ్చేస్తున్నాను, రైస్ కాలీఫ్లవర్తో చేసినటువంటి రైస్, ఇప్పుడు కొర్రలు ఉన్నాయి కదండి, మిల్లెట్స్ ఉన్నాయి కదా, మిల్లెట్స్ని నేను సొరకాయతో చేసేస్తానండి, ఉప్మా చేస్తాను, రైస్ వండుతాను వాటితోనే, కానీ మిల్లెట్స్ కాదు అయ్యి. అలాగే ఇంకా ఎవరైనా వస్తారేమో అని వెనక్కి చూస్తున్నానండి, ఎవరైనా వస్తారా నా తర్వాత అంటే ఎవరు లేరు సార్. నేను చెప్తున్నాను కదా, గొప్పగా నేను చెప్పట్లేదండి, నాకు వేరే ఆహార విధానం లేదు. ఏంటి సార్, అంతేనా? అంతే అండి, 100% మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇవన్నీ? అండి అంటే జీవితం అండి, బాధలు ఇంట్లో ఫ్యూచర్ లో కనిపిస్తుందండి. కరెక్టే, కూరలు తినొచ్చు, అవన్నీ తినొచ్చు, దీంట్లో కార్బోస్ తక్కువ కార్బోస్ ఉంటాయని కానీ, తర్వాత దీర్ఘకాల వ్యాధులు తగ్గే ఔషధాలు ఉంటాయని కానీ ఎట్లా తెలిసింది, ఎలా కనిపెట్టారు? అంటే మేము తర్వాత చెప్తున్నాను, ఒక మహానుభావుడు నాకు అది త్వరలోనే నేను చెప్తాను. అలాగే కొన్ని వీడియోలు చూస్తాను. యాక్చువల్గా ఏంటంటే అండి, దీనికంటే ముందు ఈయన ఆ బాధలన్నీ అనుభవించాడు, 24 వ్యాధులతో అనుభవించి బాధపడి దాంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషి కాబట్టి, సరే మనకు చేతనైన విధానంగా ఏదో ఒకటి మనం తయారు చేద్దాం, మనం చేస్తే 10 మంది బాగుపడుతున్నారు కదా అని వచ్చారండి. నేను వాడాను, ఎందుకంటే నేను 90 ఉండేవాడిని, బీపీ ఉండేది, మంచి కోపంగా ఉండేవాడిని, నేను రెబల్ మాట, నెక్స్ట్ షుగర్ ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ఒక టాబ్లెట్ లేదు సార్. కరోనాలోనూ కూడా నేను మాస్క్ పెట్టుకోకుంటే ఎంతో మందికి భోజనం పెట్టాను కరోనాలోనే. అది లైవ్ ఎగ్జాంపుల్ అండి. కరోనాలో నేను కూడా తిరిగాను బయట, హ్యాపీగా మాస్క్ పెట్టుకోకుండా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళాను, ఏమీ కాలేదు. ఏంటంటే పరమౌషధం, నిమ్మకాయ రసము, ఈయన డైట్, కొబ్బరి నూనె. సరే, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? అసలు సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయి క్లియర్ చేసేస్తారు, సైడ్ ఎఫెక్ట్లు లేవు సార్. ఇప్పటి వరకు మీరు వాటించిన జీవన విధానంతో వచ్చిన కెమికల్ రియాక్షన్స్ కానివ్వండి, బయట ఫుడ్ తో వచ్చిన మన పాయిజనస్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వీటిని క్లియర్ చేస్తుంది ఉంటా. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. అంటే మీకు సైడ్ ఎఫెక్ట్ రావడానికి ఇందులో ఏం టాబ్లెట్స్ వాడట్లేదు, కెమికల్స్ లేవు. ఉల్టా మీకు బయట నుంచి కొనుకొచ్చిన కూరగాయలను కల్లుప్పులో వేసి నానబెట్టి 2 గంటలు నానబెడతారు నైట్ లో, తిరిగి మార్నింగ్ అవి వాడేసరికి దాని మీద ఉన్న కెమికల్స్ కూడా పోతాయి. దీంట్లో మీకు బయట నుంచి వచ్చే కెమికల్ ఇంటరాక్షన్ అంటూ ఏది ఉండదండి, ఓన్లీ ఆహారం అంతే, ఆహారం శరీరం. ఇంకొకటి సార్, మీరు సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు, డీజిల్ నుంచి తయారవుతున్నటువంటి ఆయిల్స్ వాడేస్తున్నారు బయట, తెలుసు కదా మీకు? డీజిల్ నుంచి అది, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, ఎక్కడుంది సన్ఫ్లవర్, ఎక్కడ ఉందండి, ఎక్కడ చూసారు మీరు తోటనే? కొన్ని చూస్తూ ఉంటారు, ఎక్కడ సన్ఫ్లవర్ చూసారు, ఎక్కడో ఆ ఊరు సరిపోతుంది, ఏ ఊళ్ళో పెడితే ఆ ఊరు సరిపోతుంది, భారతదేశానికి సరిపోదు కదా, ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? క్రూడ్ ఆయిల్. మనకి రిఫైండ్ ఆయిల్ అదంతా కల్తీ అండి, కల్తీ. రెండోది ఏంటంటే ఈ రిఫైండ్ ఆయిల్ మీకు తయారు చేసేదే, మీకు మామూలుగా 1 లీటర్ ఆయిల్ ఉంది అనుకోండి, అందులో ఒక సగం దాకా మీకు పామ్ ఆయిల్ మిక్స్ అవుతుంది. పామ్ ఆయిల్ మిక్స్ అయిపోయి మీకు మళ్ళీ వాసన దానికి వేరుశనగ ఆయిల్ అంటే వేరుశనగ అట్లా కలుపుతారండి, దానికి రేషియో ఉంటుంది, ప్రపోర్షన్ గా కలుపుతారు. సో ఎందుకనంటే అవి వాడడంతో సగం మనకి ఇబ్బంది,
మీకు శరీరానికి సగం రోగకారకాలు అవే ఉంటాయి. ఒకటి పాలు, ప్యాకెట్ పాలు, 2 మీ రిఫైన్డ్ ఆయిల్, ఇవి సగం నాశనం చేస్తున్నాయి మనం. చికెన్ కూడా ఇంజెక్షన్ తో వచ్చే చికెన్స్ కదా ఇప్పుడు దొరికేది. అవునండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు అంటున్నారండి. ఇప్పుడు వాడుతున్న ఆహార విధానంలోనే మీకు సైడ్ ఎఫెక్ట్లు బోల్డ్ ఉన్నాయి. మీరు అందుకే టెస్టులు చేయించుకోండి. మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. త్వరలోనే మీ దాంట్లోనే అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఒక పెద్ద ఆయన మీకు మన ఫుడ్ విధానం గురించి, నిమ్స్ హాస్పిటల్లో ఒక పెద్ద లేడీ డాక్టర్ అండి, ఆవిడ కూడా మన ఫుడ్ నిమ్స్ హాస్పిటల్కి నా ఫుడ్ వెళ్తుందండి. నిమ్స్ హాస్పిటల్ మెయిన్ సెంటర్లో నా ఫుడ్ 8:30కి అక్కడ అలా పెడతారు. వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారండి. వాళ్ళు వెళ్తుంది సార్ చాలా మంది. అంతే ఇప్పుడు బయట మనం వాడుతున్న వీటిని మనం, అందుకే మీరు టెస్టులు చేయించుకోండి. మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, మీ దగ్గర ఏ ఫాల్ట్ ఉందో చూసుకోండి. 15 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, 4 రోజుల తర్వాత చెక్ చేసుకోండి, ఏ వేరియేషన్ ఏముందో మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నాం. మీ ఇష్టం వచ్చిన ల్యాబ్లో చెక్ చేసుకోండి, నా దగ్గరికి రండి, మన డైట్ విధానం పాటించండి, ఇష్టంగా తినండి. సరే, ఈ కాఫీ టీలు ముద్దున్నే లెక్కగానే కాఫీ తాగండి తలపట్టేస్తాం. ఈ కాఫీ టీలు తాగొచ్చా మీ డైట్ వాడుతున్నప్పుడు? తాగకూడదండి. దానికి కాఫీ టీ అంటే తాగొచ్చండి, తాగొచ్చు. ఏంటంటే ప్యూర్ డికాషన్, చాయ్ పత్తి వేసుకొని ఇప్పుడు మీరు నీళ్లు మరగబెట్టుకొని ప్యూర్ డికాషన్ తాగండి, బ్రహ్మాండంగా ఉంటది మీ శరీరం. ఇట్లా మీరు ఇట్లా సూది మొన ఉన్నట్టు ఉంటారు. పాలు మిక్స్ చేయద్దండి, పాలు కానివ్వండి చక్కెర కానివ్వండి మిక్స్ చేయద్దు. పాలు చక్కెర ఈ డైట్ కి, ఈ ఆహార విధానానికి సరిపడదు. సార్ గ్రీన్ టీలో అంటారు, గ్రీన్ టీ తాగొచ్చు? బ్రహ్మాండంగా గ్రీన్ టీ మీరు ఎన్నిసార్లు తాగాలనుకుంటే అన్నిసార్లు తాగొచ్చు. మీరు కాఫీ డికాషన్ కూడా ఈయన అందులో స్పెషల్ గా బుల్లెట్ కాఫీ అని తయారు చేసి ఇస్తారు, అది కూడా తాగండి. మీరు అసలు కాఫీని పక్కకు పెట్టేసి ఇదే తాగుతారు, అలవాటైన బ్రహ్మాండంగా చేస్తారు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. తర్వాత చాలా మందిని మేము చూడాలి, ఎందుకంటే మీ డైట్ అయితే చాలా బాగుంది. బయట చూస్తుంటే కూడా చాలా మంది తగ్గుతారు. ప్రత్యక్ష ఉదాహరణ వంశీ గారే ఉన్నారు, ఆయనే ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన, లేదా ఫుడ్ తింటున్నా ఆయన అద్భుతంగా చెప్తున్నాడు, మీకంటే కూడా ఎక్కువగా చెప్తున్నాడు. మెడికల్ బ్యాక్గ్రౌండ్. అదేదండి ఒక చిన్న పాయింట్ నాకు. ఇప్పుడు మామూలుగా మనం ఏంటనంటే ప్రతి ఫ్యామిలీని తీసుకోండి, ఒక 4-5 ఉంటాం. ఈ 4-5 ఉన్న ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి కానివ్వండి, లేకపోతే కొడుకు కూతురు కోడలు, ఈ 4-5 ఉన్న ఇంట్లో ఉన్న మనుషులలో 5 ఆల్రెడీ జబ్బుబడి ఉండి మీకు షుగర్ గురించో బీపీ గురించో టాబ్లెట్స్ తోనో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పర్ మంత్ లో పర్ పర్సన్ కనీసం 3,000 నుంచి 4,000 రూపాయలు టాబ్లెట్స్ ఖర్చు పెడతారు. ఈ ఆహార విధానం కాస్త అవన్నీ మిగిలిపోతాయి కదండి. మీరు ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు, ఓన్లీ ఆహారాన్ని ఖర్చు చేసుకోండి. ఆహారం మీది, ఆరోగ్యం, ఆహారం మాది, ఆరోగ్యం మీది. సార్ దీంట్లో లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఏజ్ బార్ 60 years పైన వాళ్ళకి కీళ్ళ నొప్పులు తగ్గవు, కొన్ని తగ్గినట్టు అనిపిస్తే తగ్గవు. తర్వాత షుగర్స్ ఉంటాయి, బీపీలు ఉంటాయి, అవి తగ్గవు. కంపల్సరీ టాబ్లెట్స్ వాడాల్సిందే. వాళ్ళకి ఒక ప్యాక్, ఒక కవర్ సంచి ఉంటుంది, వాళ్ళకి బ్యాగ్ సపరేట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఒక కిట్ లాగా మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటి సార్, వాళ్ళు ఏమన్నా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకు? చాలా మంది అండి, 70, 80, 90 కూడా నా దగ్గర డైట్ చేస్తున్నారు. తగ్గుతుందా మీరు వచ్చినప్పుడు ఉన్నారు కూడా 80 సంవత్సరాలు టాబ్లెట్లు మానేసింది, చక్కగా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఉన్న టాబ్లెట్లు పక్క పడేస్తుంది, హ్యాపీగా ఇదే తింటాం. ఆమె ఇన్సులిన్ కూడా వేసుకుంటుంది, రోజు 2 సార్లు ఇన్సులిన్, 2 సార్లు టాబ్లెట్స్ వేసుకున్న మనిషి హ్యాపీగా వచ్చింది, మాట్లాడింది. ఇప్పుడు హైదరాబాద్ వరకు పెట్టారు, రాజమండ్రి నుంచి వచ్చారు, హైదరాబాద్ లో పెట్టారు, ఇక్కడ అంతా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారని కేంద్రం ఇక్కడ పెట్టారు. మరి ఇతర జిల్లా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఈస్ట్ వెస్ట్ ఎటు మీకు ఉంది, అటు రాయలసీమ నుంచి కానీ కావాలి అనుకుంటే ఆరోగ్య డైట్ కావాలంటే వాళ్ళకి ఎట్లా పంపిస్తారు? ఉందండి, దానికి ఏంటంటే ఆరోగ్యడైట్.com అనే వెబ్సైట్ ఒకటి ఉన్నదండి. దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే దాంట్లో కిట్లు పంపిస్తారండి మా వాళ్ళు. ఆ కిట్ ద్వారా మా వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చి వీళ్ళకి డైట్ చెప్తూ ఉంటారు. మీరు అంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఆ రిపోర్ట్లు పెడితే డాక్టర్స్ సంప్రదించి మీకు కిట్లు పంపించేస్తారు. అందుకని ప్రజెంట్ ఏంటంటే కొన్ని కిట్లు మనం ఇంటికి పంపించేసి వాళ్ళకి. ఇంకొకటి విషయం ఏంటంటే సార్, ఫోన్స్ అంటే మా దగ్గర 4 ఫోన్లు ఉన్నాయి, కానీ ఎంత బాగా రెస్పాండ్ అవుద్దని రెస్పాండ్ వస్తుందని అని అనుకోలేదు. కొంతమంది కొంచెం అపార్థం చేసుకుంటున్నారు, దయచేసి వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాను, తిట్టుకోకండి. ఏంటంటే విపరీతమైన ఒత్తిడి ఎక్కువ. మీకు ఇప్పుడు 100 మంది ఫోన్ చేస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే 1000 మంది కూడా దాటి పైన చేస్తున్నారు. 4 ఫోన్లు బిజీగా ఉన్నాయంటే మీరు సక్సెస్ అయిపోయినండి. అంటే సార్ సూపర్ సక్సెస్. మా పిల్లలు చెప్తున్నారు సార్, 3 రోజులకి 10,000 కాల్స్ వచ్చినాయండి. వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు, బాబాయ్ మేము ఫోన్ మాట్లాడలేకపోతున్నాం. అంటే మన ప్రజలు ఆరోగ్యం మీద అవగాహన వచ్చిందండి. అవగాహన వచ్చింది. కొన్నాళ్ళకి దొండకే దొరకదండి, సొరకాయ దొరకదు. నేను చెప్తున్నాను కదా, కొన్ని కూరగాయలు దొరకంటే నేను చేసేస్తాను. అంటే దొరకడం కాదండి,
మన ప్రజలకి ఇది మనం దొండకాయ ఏంటంటే పాదేసేస్తే సంవత్సరం అలాగ వచ్చిస్తూ ఉంటుంది. అవును. ఆ ఎవిర్నెస్ నేను తీసుకొస్తానండి ఓకే, మీ అందరి ప్రోత్సాహంతో. సూపర్ సార్. ఓకే సార్. సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ ఇంటర్వ్యూ. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ పక్కన వంశీ గారే చెప్తున్నాడు, ఆయన అనుభవించారు, ఫేస్ చేశారు. ఎందుకంటే ఆ ఫేస్ చేసిన ఆనందం వేరుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. నాకు తెలిసిన వాళ్ళందరినీ ఆరోగ్య డైట్ మీ దగ్గరికి రమ్మని చెప్తాను. ఆ 4 ఫోన్లతో పాటు ఈ ఫోన్ కూడా ఎత్తండి, వాళ్ళకు కూడా ఈ డైట్ చెప్పండి, అందరిని ఆరోగ్యంగా ఉంచండి. ఏదైతే మీరు నమ్మకంతో వచ్చారో, మీకంటూ ఒక తోవ వేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలు ఇది కాకుండా లక్ష్మణ్ గారు అంటూ ఒక పాత్ ఈ లైన్ లో వెళ్ళండి, అది సక్సెస్ అయిపోయారు. నాకు సక్సెస్ కి వినాయక్ ఆయన వినాయక్ గారు మాకు బాగా తెలుసండి, మా గురువు గారు. ఆల్ ద బెస్ట్. నిజంగా. ఓకే.